ఆ హీరో సినిమా వస్తుందంటే చాలు ఆ పార్టీ నేతలకు పని పడ్డట్లే. సినిమా విడుదలకు ముందే ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతూ ఉంటారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల కంటే మూవీ టికెట్ రేట్లకే ప్రాధాన్యమా అంటూ మండిపడుతుంటారు. ఇక ఆయన సినిమాలపై బాయ్కాట్ ట్రెండ్ కొనసాగించడం కూడా ఆ పార్టీ వారికి కొత్త కాదు. తాజాగా ఓజీ అంటూ వస్తున్న పవర్ స్టార్ సినిమాపై ఫ్యాన్ పార్టీ నేతల దృష్టి పడింది. రాష్ట్రంలో కీలక పదవిలో ఉన్న ఆయనకు ప్రజా సమస్యల కంటే సినిమా టికెట్ రేట్ల పెంపే ముఖ్యమా అంటూ ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో ఉల్లి రైతులు ధరలు లేక అగచాట్లు పడుతుంటే ఓజీకి టికెట్ రేట్లు పెంచుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏపీలో సినిమాలకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. రాజకీయ నేతలు సినిమాల్లో, సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. అలాగే అధికార ప్రతిపక్ష నేతలుగా ప్రజా సమస్యలపైన తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అలా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అటు రాజకీయాలు ఇటు సినిమాలతో ప్రస్తుతం పవన్ చాలా బిజీగా ఉన్నారు. అలాగే వైసీపీకి టార్గెట్ గా కూడా మారారు. అది ఒక్క రాజకీయంగానే కాదు, రాజకీయాలను సినిమాతో ముడిపెట్టి విమర్శలు చేసుకుంటున్నారు జనసేన వైసీపీ నేతలు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు టికెట్ ధర ₹1000 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో వైసీపీ నేతలు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఓజీ సినిమాకు అధిక టికెట్ ధర ఇచ్చినట్టే ఉల్లి రైతులకు, వరి రైతులకు, మిర్చి రైతులకు కూడా మద్దతు ధర కల్పిస్తున్నట్లు ఒక జీవో ఇవ్వొచ్చు కదా అని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్టుకు లాభం కోసమే ప్రభుత్వ ఉత్తర్వులు కానీ పేదల కోసం, రైతుల కోసం కాదంటారా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ సినిమా ఓజీకి టికెట్ ధరలు పెంచడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ₹1000 పెంచినందుకు సంతోషం, 2000 పెంచలేదన్నారు. డిప్యూటీ సీఎం మూవీకి టికెట్ల ధరలు పెంచడం అధికార దుర్వినియోగం కాదా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. ₹1000 రేటు, అది కూడా మొట్టమొదటి రోజు ₹1000 అంట. ఇదంతా మొట్టమొదటి రోజు కొనేది నువ్వు నేను కొనం కదా, అభిమానులు కొంటారు, అభిమానులు బరాయిస్తున్నారు. ఏం చెప్తాం, మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం. వాళ్ళ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా ఇక 2000 పెంచినందుకు సంతోషపడాలి మనం. ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి ₹1000 పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే, ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి. దాని ప్రొడ్యూసర్ దానయ్య గారు ఏదో సంపాదించుకుంటున్నాడు కాదు నాకు ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీగా ఎందుకు కొడదని టికెట్? మీ ప్రభుత్వం పెంచేసుకుంటారా? కొద్ది గొప్ప పెంచుకొని తప్పులేదు. ₹1000 ఏందండి ఇది? నాకు అర్థం కాలేదు. అదేమంటే మా కడుపు మంట అంటారు. ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమి లేదు. ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం, మాకేమి అభ్యంతరం లేదు. దానయ్యకి దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం. దండిగా డబ్బులు ఎప్పుడు? సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి. సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు. మొట్టమొదటి రోజు ₹1000 పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు. తప్పండి, ఇది అన్యాయం. మీ దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, దట్ టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్, ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్. ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్ లో, కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ లో కూడా మీరు ₹1000 పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి. ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని, అద్భుతంగా ఆడాలని, దానయ్యకి ₹150 టికెట్ అయినా దండిగా డబ్బులు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యాయం. దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ. ఈ దోపిడీ మంచిది కాదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు నుంచి ఆయనకు వైసీపీకి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో, భీమ్లా నాయక్ సినిమాలపైన వివాదం నెలకొంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రాజకీయ కక్షతోనే తన ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేశారని ఆరోపణలు చేశారు పవన్.